హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ యూజింగ్ అదే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని ఎలా స్కేల్స్ అనేది గుర్తుపెట్టుకునే షార్ప్ స్కేల్స్ విత్ మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్. సో ముందుగా ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంతకుముందు వీడియోస్లో మేజర్ స్కేల్స్ ఫార్ములాతో బేస్ చేసుకుని ఎలా ఫామ్ అయినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో వీడియోలో అసలు సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అంటే ఏంది, సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో నోట్స్ అనేది సీక్వెన్స్లో ఎలా ఫామ్ అయినాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. సో ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే సో అసలు స్కేల్స్ ఉన్నాయి కదా, మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్. సో ఆ స్కేల్స్లో షార్ప్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, సో అసలు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ డిజైన్ అనుకోవచ్చు, ట్రిక్ అనుకోవచ్చు, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి మేజర్ స్కేల్ విత్ షార్ప్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏమంటే, సో ఏదైనా సాంగ్స్ కానీ ఎనీ సాంగ్స్ స్కేల్స్లో ఉంటాయి అన్నమాట. సో ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి సో మనం ప్లే చేయాలన్న స్కేల్స్ అనేది బేసిక్గా పిల్లర్స్ లాంటిది పియానోలో. సో ముందుగా సి మేజర్ స్కేల్ తీసుకుంటే ఈ వీడియోలో అన్ని మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ అనేవి సో అన్ని సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా తీసుకుంటే సి మేజర్ స్కేల్. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది సర్కిల్లో అన్ని డిజైన్ చేసి ఉంటారు. సో స్టార్టింగ్ విత్ సి మేజర్ స్కేల్, నెక్స్ట్ సి మేజర్ స్కేల్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే జీ. సో పర్ఫెక్ట్ ఫిఫ్త్ సి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ స్కేల్ ఈజ్ జీ. సో ఇలాగా నెక్స్ట్ జీ తర్వాత డి. సో ఇలాగా డిజైన్ చేసేది సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది. సో ముందుగా సి మేజర్ స్కేల్ తీసుకుంటే సి మేజర్ స్కేల్కి షార్ప్స్ ఫ్లాట్స్ ఏంది ఉండదు. చూసుకుంటే అన్ని వైట్ కీస్, బ్లాక్ కీస్ అనేది ఏముండవు, షార్ప్స్ ఫ్లాట్స్ ఎట్లా ఏమి. సో సి మేజర్ స్కేల్ తీసుకుంటే సి టి ఈ జి ఏ టి సి. నెక్స్ట్ సి తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే జీ.